అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మనం హెల్దీ హోమ్ మేడ్ మైనీస్ చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా హెల్దీగా పిల్లలకి మీరు ఇచ్చేయచ్చండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. సో ఏమేమి కూడా మనం చూసేద్దామండి. పన్నీర్ 70 గ్రాములు, నానబెట్టుకున్న జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఒక్కొక్క టీ స్పూన్, పాలు 1/3 కప్, వెల్లుల్లి 2-3 పీసెస్, మిరియాలు 5, నిమ్మకాయ చిన్న స్లైస్ అండి, ఉప్పు తగినంత. ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవడమేనండి. నేను ఎక్కడ కూడా నేను ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి. పిల్లల కోసం కదండి చేసుకుంటుంది. సో అందుకే నేను హెల్తీగా చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. బయట దొరికే మైనీస్ అంత మంచిది కాదండి, అన్‌హెల్తీ పిల్లలకి. ఇలా హెల్తీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 1-2 రోజుల్లో మీరు వాడేయాలి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని. మళ్ళీ మీకు కావాలనుకుంటే ఫ్రెష్‌గా చేసుకోండి. ఈ మైనీస్ మనం స్టార్టర్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. కాంటినెంటల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు డిషెస్‌లో. తర్వాత స్ట్రీట్ స్టైల్ ఫుడ్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీకు బ్రెడ్ పిజ్జా మైనీస్‌తో చేసుకుంటున్నామండి. అది ఇక్కడ సర్కిల్ కింద కట్ చేసుకుంటున్నానండి ఒక మూతతోటి. మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టతో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి బ్రెడ్ స్లైసెస్‌ని. ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుందాం పక్కకి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫిల్లింగ్ చూసేద్దాం. మొజరెల్లా చీజ్ 100 గ్రాములు, తర్వాత ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ 3/4 కప్, కొత్తిమీర కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టీ స్పూన్, ఆరిగానో హాఫ్ టీ స్పూన్, పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ మనం రెడీగా ఉన్న బ్రెడ్ మీదకి యాడ్ చేసుకుందాం. ముందుగా మనం రెడీగా చేసుకున్న హోమ్ మేడ్ మైనీస్ వేసుకొని దానిపైన పిజ్జా సాస్ కూడా వేసేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి మీకు వెజిటబుల్స్ ఇవే కాదండి, ఒక స్వీట్ కార్నే కాదు, మీకు కావాలనుకుంటే ఎల్లో రెడ్ క్యాప్సికమ్, చెర్రీ టొమాటో, ఆనియన్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. అది మీ చాయిస్ అండి. నేను సింపుల్గా మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలన్నది. ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకొని పైన మనం తవ మీద వేసేసుకొని రోస్ట్ చేసుకోవడమేనండి. స్కూల్ నుంచి పిల్లలు రాగానే మనం ఇలాగ వేడివేడిగా బ్రెడ్ పిజ్జా చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారండి. మీకు చీజ్ మెల్ట్ అయ్యేదాకా ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. ఇదే మనం ఓవెన్లో కూడా చేసేసుకుందామండి. ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో మనం 5-10 మినిట్స్ రోస్ట్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, మన వేడి వేడి బ్రెడ్ పిజ్జా బైట్స్ రెడీ అయిపోయినాయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.